నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగ్లాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం, మేము మీకోసం హెలికాప్టర్ రన్ చేయమంటే గట్టిగా చెప్పా, నా ప్రాణం కంటే నా ప్రజల ప్రాణాలు ముఖ్యం, అక్కడికి వెళ్ళి తీరాలని చెప్పాను. ఆ రోజు ఇక్కడికి వచ్చా. ఎక్కడా దిగడానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎంతమంది చనిపోయారో తెలియదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అంతా ఎక్కడికక్కడ చాలా భయంకరమైన వాతావరణం. ఏదైతే భైరవ పాళ్యం బలుసు తెప్ప రోడ్డు మీద దిగా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. రోడ్డు మీద దిగి ఆ ఊరు లేకపోతే చాలా శవాలు కనపడ్డాయి. అవి చూసిన తర్వాత నేరుగా వచ్చి ముమ్మడివరం దిగా. అక్కడ కూడా దిగనంటే కాదని గ్రౌండ్లో దిగి అక్కడ చూసిన తర్వాత నేరుగా రాజమండ్రికి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే పోలేకపోతే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఫోన్ చేసి మా సిఎస్ చెప్పి ఆనాటి ప్రధానమంత్రికి చెప్పి మళ్ళీ తిరిగి రాజమండ్రిలోకి వచ్చి సెక్రటరియేటే రాజమండ్రికి మార్చి కనీసం నేను ఆ రోజు 15 రోజులు ఇక్కడే ఉండి మిమ్మల్ని అన్నీ చేసిన తర్వాతనే తిరిగి నేను హైదరాబాద్ పోయిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటాను. అందుకనే ఆ రోజు మళ్ళా ఎలక్షన్లు వస్తే అన్ని సీట్లు గెలిపించారు ఈస్ట్ గోదావరి జిల్లాలో. అప్పుడు 21 ఉన్నాయి, 21కి 21 గెలిపించారు. ఆ విధంగా ఆ రోజు మీరు గెలిపించిన విషయం కూడా నేను మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. బాలయోగిని ఆలోచించినప్పుడు ఈ పార్టీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడుండే పార్టీ. అంబేద్కర్ గారు దళితులందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 96లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. టీ కొట్టుకుపోతే దళితుల గ్లాస్ దళితులే పట్టుకోవాలి, వాళ్లే కడుక్కోవాలి, టీ పోసేవాళ్ళు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని తిరగకూడదు. అదే మరి బావుల దగ్గరికి పోతే దళితులకు వేరే బావి, అగ్రవర్ణాలకు వేరే బావి. దేవాలయాలకు పోవాలంటే నిబంధనలు. అప్పుడే నేను ఆలోచించా ఇది మనుషులకు మంచిది కాదని
ఫస్ట్ టైం చరిత్రలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 43 రికమెండేషన్లు ఇస్తే 43 రికమెండేషన్లు అమలు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ అంబేద్కర్ స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్లు వేసి ఎప్పటికప్పుడు పనిచేసి అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకుపోయాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్ని వర్గాలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను. సోషల్ రీఇంజనీరింగ్ జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవ్వరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి జనాభా దామాషా ప్రకారం పోతే ఎవరికి అన్యాయం జరగదు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం.